ఒక్కో వర్ణ చిత్రం ఒక్కో భావాన్ని వ్యక్తం చేస్తుంది. అలాంటి అద్భుతమైన పెయింటింగ్స్ అన్నీ ఒకచోట కొలువైతే చూడడానికి రెండు కళ్ళు చాలవు. బేగంపేటలోని రెయిన్బో ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ కళాభిమానులకు ఇలాంటి అనుభూతిని కలిగిస్తుంది. రాగా ఆర్టిస్ట్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో రిథమ్ ఆఫ్ కలర్స్ పేరుతో బేగంపేట పర్యాటక భవన్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది. లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. 24 మంది కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న 50 కళాఖండాలు ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ పలు రకాల ఆర్టిస్టులు వారి వారి టాలెంట్ని ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినారు. ఆర్ట్ ద్వారా ఎన్నో రకాల నేను ఆర్ట్స్ ఇక్కడ సందర్శించినాను, అన్నీ చాలా బాగున్నాయి. నమస్కారం అండి, నా పేరు రాజేష్. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను ప్రస్తుతం. కానీ ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి చిన్నప్పటి నుంచి చేస్తున్నది అలా కల్టివేట్ చేస్తూ ఈరోజు రాగా వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టాను. నేను చేసింది సేవింగ్ గర్ల్ చైల్డ్ అని చేశానండి. అంటే మనం ఉన్న ప్రస్తుత ప్రపంచంలో మనకు గర్ల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని డిపిక్ట్ చేసుకుని ఒక పెయింటింగ్ చేశాను. ये दोनों पेंटिंग मेरी है जो मैंने बनाई है. मैं कोई 4-5 साल पहले मैंने स्टार्ट किया है. ये जो पेंटिंग जो जौन सा साइकिल वाला पेंटिंग है, इसको सेकंड प्राइज़ मिला हुआ है. సో ఈ రెండు నా పెయింటింగ్స్ నైఫ్ వర్క్ అండ్ అందరూ దిస్ ఇస్ ఫ్రమ్ ఈ రోజు నుంచి 18th వరకు ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ హ్యావ్ ఏ లుక్. మీరందరూ వచ్చి చూస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇది కోయంబత్తూరు స్పెషల్ అనమాట అండి. ఇది రివర్స్ గ్లాస్ పెయింటింగ్. ఇదేంటంటే స్క్రీన్ ప్రింట్ చేసి దాన్ని బ్యాక్ సైడ్ నుంచి పెయింట్ చేయడం ఇది స్పెషాలిటీ అండి. ఇది యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో ఎవరు ఇది సంథింగ్ న్యూ అండి. లేస్ ఒకటి ప్రొఫెషనల్స్కి చాలా అవెన్యూస్ ఉంటాయి వాళ్ళ ఆర్ట్ చూపించుకోవడానికి, కానీ అమెచ్యూర్స్కి లేదనే ఉద్దేశంతో నేను ఈ ఆర్ట్ గ్యాలరీ క్రియేట్ చేశానండి. ఇప్పుడు ఒక 50 మంది దాకా ఉన్నారు మా మా కమ్యూనిటీలో, ఆర్ట్ కమ్యూనిటీలో. అందులో ఇవాళ ఎగ్జిబిషన్ లో పాల్గొనే వాళ్ళు ఒక 25 మంది దాకా ఉన్నారండి. మేము ఈ 4 రోజులు ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది. అందరూ ప్లీజ్ వచ్చి తప్పకుండా పాల్గొనాలని, చూడాలని, మా ఆర్ట్ చూసి అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని రాగా కమ్యూనిటీ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి తెలిపారు. గౌరవ అతిథులుగా తోట వైకుంఠం, హైదరాబాద్ ఆర్టిస్టు అసోసియేషన్ కార్యదర్శి రమణారెడ్డి, వర్ధమాన కళాకారులు ఈ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.